మొత్తానికి ఫైనల్ గా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం కన్ఫర్మ్ అయిపోయింది. స్వయంగా ఆయనే ప్రకటించారు, పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాను అని. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన ఆయనకి లేదు అని, మనసులో మాత్రం అసెంబ్లీ అభ్యర్థిగానే బరిలోకి దిగాలనుకుంటున్నాను, పిఠాపురం నుంచి దిగుతాను, అది కూడా ఆలోచిస్తాను అన్నట్టుగా పైనుంచి అయితే చెప్తున్నారు, అడుగుతున్నారు, పెద్దలతో సంప్రదిస్తాను, అప్పుడు నిర్ణయం తీసుకుంటాను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేదా అనేది. ఆయనకు మాత్రం ఎమ్మెల్యేగా మాత్రం బరిలోకి దిగాలని ఉంది అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పిఠాపురం రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఆల్రెడీ 2 రోజుల క్రితమే అక్కడ అంజిబాబు జాయిన్ అయ్యారు భీమవరం నుంచి. ఇప్పుడు ఆయన పేరు కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయినట్టే లిస్ట్లో, ఇంకా అఫీషియల్గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆయన జనసేన నుంచి భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు పిఠాపురం రాజకీయం, ఒకవేళ ఈయన ఎంపీగా బరిలో దిగితే కాకినాడ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి, చాలా కీలక అంశాలే మాట్లాడారు. వాటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, మొదటిగా ఆయన అన్నది మీరు అబ్జర్వ్ చేసి వినే ఉంటారు, మధ్యలో ఉండడం వల్ల అంటే పొత్తులో ఈయన మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి ఎక్కువ సాక్రిఫై చేయాల్సి వచ్చింది, అంటే ఇండైరెక్ట్ గా నష్టపోయాను, నాకు మధ్యలో ఉండి లాస్ అయ్యాను అనేదే ఆయన మాట్లాడడం. అంటే చాలా ఒత్తిడికి గురయ్యారేమో ఆయన మాటలు చూస్తుంటే అని అర్థం అవుతుంది. 2 పార్టీలు కలిసి ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టి, ఇరుకును పెట్టి ఈయన దగ్గర ఉన్న 3 స్థానాలు లాగేసుకున్నారా? అదే దాని అర్థం. ఎవరుండమన్నారు ఆయన? అసలు పాపం ఆయనే ఉన్నారులేండి, ఇంకా రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన కోసం, ప్రజల కోసం ఉన్నారు. ఇంకెవరు ఉన్నారంటే ఏం చేస్తారు? స్వయంకృత అపరాధానికి ఎవడేం చేస్తాడు? ఇంకోటి, డామినేటింగ్ రోల్ నుంచి బెగ్గింగ్ రోల్కి నువ్వు వచ్చావు, నిన్ను ఎవడన్నా మార్చాడా? మధ్యవర్తిత్వం చేసినప్పుడు మధ్యవర్తి బాగుంటాడు, అటు ఇటు వాళ్ళు ఏడుస్తారు. అవును, ఇక్కడ మధ్యవర్తి ఏడుస్తాం ఏంటి? ఏంటంటే పెద్ద మనసు చేసుకొని అదే అన్నమాట. ఏంటో పెద్ద మనసు. ప్రాక్టికల్ గా ఆయన మాట్లాడేదానికి ఆయన్ని మనం చూసిన కోణం నుంచి ఆయన డిగ్రేడ్ చేసుకుంటున్నాడు అన్నది ఆయనకి అర్థం కావట్లా. 24 తీసుకున్నప్పుడు ఒక డిగ్రేడ్ చేసుకున్నాడు, మళ్ళీ 3 తగ్గించుకున్నప్పుడు ఒక డిగ్రేడ్ చేసుకున్నాడు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి నేను ఎంపీగా పోటీ చేయమంటున్నాను, నేను పెద్దలతో మాట్లాడతానంటే ఆయన డిగ్రేడ్ చేసుకోవట్లేదా? నేను అతను ఒక లీడర్గా చూస్తా, ఎందుకంటే అతను జనసేన అనేటిది ఒకటి పెట్టాడు, ఆల్టర్నేటివ్ అని. దానికి ఎవడో పెద్దలతో మాట్లాడేది, ఈయన పార్టీకి పెద్ద కదా. చంద్రబాబుకి ఆధిపత్యాన్ని నువ్వు అంగీకరిస్తుంటే ఇంకా ఆయనకి ప్రత్యామ్నాయం నువ్వు ఎట్టవుతావు? నాకు అర్థం కాల. నువ్వు మాట్లాడుతున్న దానికి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు. ఆయన జడగొట్టుకుంటున్నాడు ఆయన పార్టీని. ఇప్పుడు పొత్తు కావాలంది నువ్వు, ఆయన అనగానే నువ్వు అని పరిగెత్తింది నువ్వు, అంతే కదా. ఎవడడిగాడు? ఆయన ఎక్కడో రోడ్డు మీద మాట్లాడాడు, ఎవడో దారిని పోయే దానైతో చెప్పాడు 1 సైడ్ లవ్ అని, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలన్నది ఎవరు? నువ్వా? నీ దగ్గరికి వాళ్ళు వచ్చారు ఫస్ట్ చెప్పావు, తద్వారా మళ్ళీ నువ్వే అక్కడ రమ్మని చెప్పి పిలిచావు, అక్కడే అయిపోయింది కదా. నీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలన్న తర్వాత మనదే ఆధిపత్యం అన్నాం, మనమే డిసైడ్ చేస్తామన్నాం, మనమే శాసిస్తామన్నాం. ఏంది శాసించింది? ఎదురోడు శాసిస్తే నువ్వు వెళ్ళి అందులో కూర్చున్నావు. ఇప్పుడు అన్నయ్య పదానికి ఒకదానికి పొంతన ఉండట్లేదు. బేసిక్గా డామినేటింగ్ రోల్ నుంచి, ఇస్తే తీసుకునే రోల్ నుంచి చివరికి వాళ్ళతో లాక్కోవడం సంగతి కూడా ఎవరు కానీ ఏమంటున్నాడు ఇప్పుడు చివరికి పెద్దలతో సంప్రదిస్తా. నువ్వు పోటీ చేయడానికి ఎవరితో సంప్రదించేది? ఎందుకు గొట్టం? ఎవడా గొట్టంగాడు? నువ్వు సంప్రదించాల్సిన పని ఏంది నీకు? నాకు అర్థం కాల. నువ్వు కదా డిసైడ్ కావాల్సింది, ఎంపీ చేయాలా ఎమ్మెల్యే చేయాలి. కుప్పం నేను పోటీ చేస్తాను, చంద్రబాబు నీ దగ్గరకు వచ్చి సంప్రదించాడే ఏంది? మంగళగిరి క్లియర్గా ఉంటే నువ్వేంది ఇంకా సంప్రదించేది ఏంది? నువ్వు వాటి దాకా నీ సీటు గురించి సంప్రదిస్తా కూర్చున్నావా? పిఠాపురం చేయాలా, భీమవరం చేయాలా? పార్టీ విషయంలోనూ సింగిల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, తన సీటు విషయంలో కూడా సింగిల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వీక్ పాయింట్ ఏంటనేది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారి. ఆత్మన్యూనతాభావం, నాయకత్వ లోపం. తను నాయకుడే, అరవగలిగిన నాయకుడే కానీ నిర్వహణ చేతనైన నాయకుడు కాదు. తనకు నిర్వహణ చేత కాదన్నది భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చెప్పింది. మేము చూసి పెడతాం, నువ్వు ముందు నుంచో బాబు, నిన్ను ముందు నుంచో పెట్టి మేము కథ నడిపిస్తామని. ఇవాళ బీజేపీ ఎట్లా బార్గెన్ చేయగలిగింది? 0.8% వచ్చినట్టు 10 ఎమ్మెల్యే తీసుకుంటే 6% వచ్చినటువంటి 21 దగ్గర పరిమితం అయితే ఎవరు సక్సెస్ అయినట్టు బార్గెనింగ్లో? అదే బీజేపీకి వదిలిపెడితే ముఖ్యమంత్రి పవర్ షేరింగ్తో సహా వాళ్ళని దారికి తెచ్చేది తెలుగుదేశం. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? నువ్వు అంతే కదా. నీ అవసరం వాళ్ళకుంది కానీ వాళ్ళ అవసరం నీకేంటి? క్రిందసారి ఒకటి వచ్చింది, ఈ దఫా నువ్వు అయితే గెలుస్తావు కదా ఖచ్చితంగా, నీకు నమ్మకం ఉంది కదా. ఆయనే చెప్పాడు కదా 40 గెలుస్తానని. 40 గెలవగలిగినటువంటి 21 తీసుకోవడం ఏంది? పెరితనం కాకపోతే
24 తీసుకున్నాడు, మళ్ళీ 3 వదులుకున్నాడు. అదే ప్రాక్టికల్గా ఆయన మాటకి ఆయన చేతకి పొంతన ఉండట్లేదు. ఉమ్, ఆత్మన్యూనతాభావంతో అంటే నేను పనికిరాను, నా స్థాయి కాదు, నేను ఓడిపోయాను కాబట్టి అనేటువంటి ఒక విచిత్రమైంది ఇక్కడ ఇప్పుడు తెలియట్లేదు దీనికి. తెలుగుదేశంతో రేపు తేడా వచ్చినప్పుడు ఉంటుంది చూడండి. 2018 దాకా, 2018 కూడా కాదు, 14లో పవన్ కళ్యాణ్ మంచోడని చెప్పినటువంటి వాళ్ళు 15 నుంచి పించింగ్ బిగిన్ చేశారు పవన్ కళ్యాణ్. అవును. గుర్తుంది కదా, 15 నుంచి నొక్కడం బిగిన్ చేశారు. శ్రీరెడ్డిలకి ఎట్లా పాపులర్ అయింది, కత్తి మహేష్ ఎట్లా పాపులర్ అయ్యారు. అవును. పవన్ కళ్యాణ్ తిడతంటే తెలుగుదేశం టీవీ ఛానల్ ఎందుకు లైఫ్ ఇచ్చినాయి? ఉమ్, వాళ్ళు వెంటనే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కదా అంటారు. మరి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు? సాక్షి కాదే, ఉమ్, వీళ్ళిద్దరేనే. ఎందుకు ఇచ్చారు అప్పుడు? వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఆ తర్వాత సెక్యూరిటీ కోసం వైసీపీ సపోర్ట్లుగా మారారు. అవును. వాస్తవంగా తెలుగుదేశం ఛానల్ వాళ్ళని ఎంకరేజ్ చేసింది, ఉమ్, అంతే. తెలుగుదేశమే ఎంకరేజ్ చేసింది. అవును. చేసి పవన్ కళ్యాణ్ డిప్రెషన్ వైపుకి తీసుకెళ్ళింది. తర్వాత అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ స్థాయిలో అతన్ని హ్యూమిలేట్ చేశారు? ఇదంతా చేసింది ఎక్కడన్నా సాక్షినా, వైసీపీనా? ఉమ్, ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, ఎవరిని బతకనీయరని. ఎవరు బతకనీయలేదు నిన్ను? ఇవాళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంపేస్తా, అణిచేస్తా, తొక్కేస్తా, నేలకేసి నా కొడతా, పైకి లేపుతాదంటావు. తెలుగుదేశం విషయంలో ఎందుకు రాలా అట్లా? ఎవరు తొక్కేశారు నిన్నప్పుడు? 5 ఏళ్లలో ఎవరు తొక్కేశారు నిన్ను? ఎవరు పైకి లేకనివ్వాలా నిన్ను? నీ వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా ఆ రోజున? ఇవాళ నీ వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం? ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ బాగానే ఉన్నాడే, కందుల దుర్గేష్ బాగానే ఉన్నాడే, బొలిశెట్టి సత్యనారాయణ బాగానే ఉన్నాడే, లేకపోతే శివశంకర్ బాగానే ఉన్నాడే. ఎవరిని పట్టుకుని ఏడిపించారు వాళ్ళు? ఎవరిని పట్టుకుని ఏదించారు? అదే ఇంతకు ముందు బొలిశెట్టి సత్యనారాయణ వాళ్ళ మీద కేసు పెట్టారే గతంలో చంద్రబాబు టైంలో. అదే సందర్భంలో వీళ్ళందరినీ వేధించారే అప్పుడు. ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు పొత్తు పెట్టుకున్నావు, నీ వాళ్ళని త్యాగం చేసావు అంతే. ఇంకోటి చాలా మందికి ఆశలు ఉంటాయి, అది నేను చేయలేకపోయాను. ఇప్పుడు క్రిందసారి నీ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎంతమందికి ఇచ్చావు నువ్వు? క్రిందసారి కూడా చివరిలో తీసుకొచ్చి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు 4 నెలలను పెట్టలా, పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాకుండా. ఇంకోటి ఇక్కడ పద్దాక ప్రతిసారి పెద్దలను సంప్రదించాలి. పెద్దలు ఎవడా పెద్ద? భారతీయ జనతా పార్టీ నీ దగ్గరకు వచ్చి బాబు మేము ఇది ఇమంటా వద్దంటావు అని అడుగుతుంది. వాళ్ళ సీట్లు ఏందో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం నీ దగ్గరకు వచ్చి అడుగుతుందా? వాళ్ళదేదో వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. మధ్యలో నీ బాధ ఏంది? నువ్వేంటి ఎవరినో పెద్దానికి నేను సంప్రదించి రావాలంటావేంటి? ఓవరాల్గా చేస్తున్నది ఏంటంటే ఒక కమాండబుల్ సిచ్యుయేషన్ నుంచి, డిమాండ్ చేసే స్థాయి నుంచి, అదేదో బైబుల్ సూక్తిలాగా తనని తాను తగ్గించుకునేవాడు అన్నటువంటి తరహాలో అది తగ్గించుకోవడం గొప్ప కాదు. ఇక్కడ చేతకానితనం అవుతుంది. ప్రజాస్వామ్యంలో తనని తాను తగ్గించుకోవడం అన్నటువంటిది చేతకానితనం అవుతుంది కానీ శక్తివంతం అవ్వదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ ఎందుకు డామినేటెడ్ గా మాట్లాడగలుగుతున్నాడు? పవన్ విషయంలో జగన్ ఎందుకు డామినేటెడ్ గా మాట్లాడగలుగుతున్నాడు? నన్ను ఒక్కని ఎదుర్కోవడానికి 3 గెలవాల్సి వచ్చిందా అంటున్నాడు. అది ఎందుకు అనగలుగుతున్నాడు? తన ధైర్యంగా తన సీట్లో ఎవడదన్నా నేను సంప్రదించాలి, నేను పైనోడితో మాట్లాడాలి, పక్కింటోడితో మాట్లాడాలని చెప్తున్నాడు. తను ఎవరికి ఇవ్వాలనుకుంటే అడిగి ఇస్తున్నాడు, మార్చేస్తున్నాడు. ఎంపీలను తీసేసాడు, ఎమ్మెల్యేని తీసేసి రేపు పొద్దున్న జనం ఓటేస్తారు లేదా తీసి పక్కన పెట్టు. తన ఫార్ములా తను అమలు చేస్తున్నాడు. ఫ్రీడమ్ ఉంది నీ దగ్గర. ఇప్పుడు నువ్వేం చేసావు? ఒకటి నీ పార్టీ, పోనీ నువ్వే అంటున్నావు కదా పార్టీ వాళ్ళకి అకామిడేట్. ఇప్పుడు తిరుపతి నీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి 3 ఉన్నారు అక్కడ. డాక్టర్ బాబు ఉన్నాడు, డాక్టర్ హరిప్రసాద్ ఉన్నాడు, కిరణ్ రాయల్ ఉన్నాడు. మాస్ అయితే కిరణ్ రాయల్, క్లాస్ అయితే వీళ్ళు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాల? బలిజేగా వాళ్ళు కూడా. ఆర్ఎల్ శ్రీనివాస్ ఎవరు? తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాడు, వైసీపీ కదా, వైసీపీనే. వైసీపీ టికెట్ ఇవ్వలేదు, తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నాడు, తెలుగుదేశం ఇక్కడికి పంపించింది. ఇప్పుడు దాంట్లో అక్కడ పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు, అనకాపల్లి ఎప్పటి నుంచినో గొంతు చించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. పోనీ నువ్వు విశాఖపట్నంలో ఇవ్వలేకపోయినటువంటి ఆ బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడన్నా ఇవ్వచ్చు కదా. అనకాపల్లి అక్కడ తీసుకొచ్చి కొనతాల రామకృష్ణ ఏ పార్టీకి వెళ్ళాలనుకున్నాడు? ఆయన తెలుగుదేశంతో. ఆయన తీసుకొచ్చి టికెట్ జనసేన తరఫున. మరి అక్కడ నీ వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు? లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి కందుల దుర్గేష్ ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డాడు, కిందసారి కష్టపడ్డాడు కదా. నువ్వు ఏమని చెప్పావు? ఓ శపథం కూడా చేసావు, రాజమండ్రి గడ్డ మీద నుంచి నేను పొత్తు ప్రకటించాను కాబట్టి అక్కడి నుంచి మాకు ఉండాలి. తిరగ వస్తే రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ 2 వాళ్ళే తీసుకున్నా, నీకేమి ఇలా తీసుకెళ్లి నిడదవోలు అని చెప్పేటువంటి చోట అసలు జనసేనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత అక్కడ, అక్కడికి తీసుకెళ్లి పంపించావు. నీ వాడికి అన్యాయం జరిగినట్టే కదా. నీ వాళ్ళని కూడా నువ్వు కాపాడుకోలేకపోతే ఇంకేంటి? వాళ్ళు కాపాడుకుంటున్నారు, నీకోసం ఎక్కడా త్యాగం చేయలే. అట్లాగే గుంటూరు బలమైనటువంటి సెగ్మెంట్ కాపు సామాజిక ఎందుకు తీసుకోలేదు? పోనీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సత్తెనపల్లి ఇవ్వలా?
ఉమ్, సత్తెనపల్లి తీసుకెళ్లి తెలుగుదేశం తీసుకుంటానంటే ఊ అంటివి, అవును. గుంటూరు టూ తీసుకెళ్లి తెలుగుదేశమే తీసేసుకుంది. అవును. ఇంకా నిన్ను నమ్ముకున్నటువంటి గుంటూరు సంబంధించినటువంటి లీడర్లకు ఏమి ఇచ్చినట్టు నువ్వు? ఉమ్, బేసిక్ గా ఒక తెనాలి తప్పించి గుంటూరు జిల్లాలో దిక్కులే. అంతే. తెనాలైనా నాదెండ్ల కాబట్టి, లేదంటే నీకు రాదు. కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాపులు ఎక్కువ. ఉమ్, ఆ కాపులు ఉన్నటువంటి చోట నువ్వు నీ వాళ్ళకి ఏమి ఇచ్చావు పోనీ ఉమ్. కదా. ఇది కూడా విజయవాడ వెస్ట్ కూడా విజయవాడ వెస్ట్ జనసేన పోతే మహేష్ గారు అనుకున్నారు. కూడా బీజేపీకి ఇస్తారట. అంటే ఇంక పాపం లేనట్టే రాత్రి కదా. పగలు కష్టపడ్డటువంటి వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయినట్టే కదా. లేదంటే ఇప్పుడు పోతున్న మహేష్ బీజేపీలో చేరాలి వెళ్ళి. అది కాకుండా వాళ్ళు అట్ట చేర్చుకుని ఎవరు కూడా ఆహా, అంటే వీళ్ళకి మళ్ళీ ఎవరు ఈయనకి మళ్ళీ అంటే టీడీపీ చేసేది అదే కదా. ఇప్పుడు అదే అంజబాబుని తీసుకెళ్లి ఎక్కడ జనసేనలో చేర్చి. ఇస్తున్నారు జనసేనలో, ఉమ్, కానీ అవును, బీజేపీలో అట్ట చేర్చేమనండి అదే అంటున్నాను. చూద్దాం. ఉమ్, ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ అంతే, అవును, అక్కడ పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అవును, కదా అవును, పోనీ. అవును, పంచకర్ల రమేష్ అంతే కదా, పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి వాడు కాదు కదా, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాడే కదా. అవును. ఇంకా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు సుందర విజయ్ కుమార్ అని సార్ జనసేన నుంచి ఎప్పటి నుంచి ఉన్నాడు, కానీ తను వచ్చింది తెలుగుదేశం నుంచినే. అంతే. అవును. పార్టీనే నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది పరిస్థితి? ఇప్పుడు ఈయన ఇచ్చిన వాళ్ళలోనే వీళ్ళందరూ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు అతను అంజిబాబు ఉమ్, భీమవరం, నువ్వు కాకపోతే పోనీ నీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అక్కడ. అవును. లేదు అతని పేరేంది పాపం రోజు యూట్యూబ్ లో మాట్లాడుతూ ఉంటాడు, ఉమ్, ఆ దిలీప్ శంకర్. ఆ అబ్బాయి అక్కడోడే కదా. అవును, వెస్ట్ అట్లాంటి వాడికి ఇస్తే ఇవ్వచ్చు, ఎట్టుండేది? బ్రహ్మాండంగా ఇవ్వచ్చు ఆయనకి. ఇస్తే ఎట్టుండేది అప్పుడు అవును. ఆ టెంపో? ఉమ్, ఓవరాల్ గా చూస్తే నువ్వు నీ వాళ్ళు అనేది చూడట్లేదు, ఉమ్, తెలుగుదేశం ఎలా చెప్తే అట్లాగే నడుస్తున్నావు అన్నటువంటిది. ఈవెన్ నువ్వు ఎప్పుడైతే ఎంపీ దాని గురించి నేను పెద్దలతో మాట్లాడతానన్నప్పుడే ఉమ్, టోటల్ గా నీకు నువ్వు నా చేతుల్లో లేదు పార్టీ అని నువ్వు చెప్పుకున్నావు. ఇదివరకు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కిరిస్తుండేవాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు చేతికి బీఫారాలు ఇచ్చాడంటే 2019 అని వంశీ లాంటి వాళ్ళు చెప్పడం ఇదంతా పెట్టి. ఇప్పుడు ఇంకెవరు చెప్పక్కర్లా, ఉమ్. ఆయనే చెప్పుకుంటున్నాడు. అంటే జనసేనని పవన్ కళ్యాణ్ నడిపించట్లేదు, చంద్రబాబు నడిపిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. అంటే పెద్దలు అంటే బీజేపీ పెద్దలు కూడా ఉండొచ్చు. ఏవి బీజేపీ పెద్దలు ఈయనకి ఎందుకు చెబుతారండి? పని బీజేపీ పట్టలేదా? బీజేపీ అమిత్ షా అంటే నరేంద్ర చర్చిస్తాం. మోడీలు తీసుకుని ఈ నియోజకవర్గంలో నువ్వు మార్చని చెబుతాడే ఏంటాళ్ళు? పెద్దలు అనేది ఆయన దృష్టిలో పెద్దలు చంద్రబాబు. కేంద్ర పెద్దలు అంటే ఏంటది? ఏదన్నా సైద్ధాంతిక అంశాలు లేకపోతే విధానపరమైన అంశాలు కానీ ఎక్కడ ఉంది? పెద్ద మనసు చేసుకుని పొత్తు కోసం ఆయన చేసిన మధ్యవర్తిత్వం పదే పదే గుర్తు చేస్తున్నారు. చాలా ఎక్కువగానే కష్టపడ్డారు అని అనుకోవాలా నిజంగా? వాళ్ళు ఫీల్ అవ్వాలా? రేపు పొద్దున తెలుగుదేశం కనుక అధికారంలోకి వచ్చింది అనుకోండి, గొట్టం వాడికి మేము లైఫ్ ఇచ్చామని చెప్తారు వీళ్ళు. ఖచ్చితంగా. ఇప్పుడు దాని అర్థం అదే కదా, ఒక రకంగా చెప్తారు. అట్లాగే బీజేపీకి పవర్ లోకి వచ్చింది అనుకోండి, బీజేపీ వాళ్ళు ఏం తిట్టరు అంతే. అంతకు మించి భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున ఓడింది అనుకోండి, మొత్తం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తిడతారు తెలుగుదేశం వాళ్ళందరూ. ఈయన మూలంగా లేకపోతే సింగల్గా అయితే మనం గెలిచేద్దు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా పూజలు చేయాల్సింది ఏంటంటే తెలుగుదేశం కూటమి గెలవాలని. గెలిచి అధికారంలోకి వస్తే ఈయన కొంతవరకు సేఫ్ గేమ్ నడుస్తుంది, చివరికి తొక్కుతారు. కానీ ఇప్పుడు వరకు 2 సార్లు మాట్లాడారు ఈ తరహా వ్యాఖ్యలు. మొన్న కూడా నానా చివాట్లు తిన్నాను, తిట్లు తిన్నాను, అటకాయలకు ఒప్పించాను అనేది. ఇప్పుడు కూడా పెద్ద మనసు చేసుకున్నాను, మధ్యవర్తిత్వంలో నష్టపోయాను అనేది. ఇప్పుడు ఈ మాటలు చూస్తా ఉంటే అసలు మాకు టీడీపీతో పొత్తు వద్దురా బాబు, నీకు దండం అని చెప్పినా, లేదు సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు ఎలాగైనా పొత్తు పెట్టుకోండి అని బతిమాలి మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పించారా పవన్ కళ్యాణ్ గారు? అది క్లియర్ గానే కనబడుతుంది కదా. భారతీయ జనతా పార్టీకి పొత్తు ఇష్టం లేదు టీడీపీతో. ఈయన పదే పదే ప్రెషర్ చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా చివరికి ఒకటే ఆలోచించింది, జగన్ ఎట్లాగో మనతో రాడు, ఎన్డీఏ బలోపేతం కావాలా, ప్లస్ తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు మీడియేటర్, కాబట్టి మాకు కావాల్సింది ఇస్తానంటే ఓకే. ఈయన బాబు మీరు ఎట్లాగ అంటున్నారు కదా, నేను చెప్పేసాను రండి పదండి మాట్లాడుకో. అంటే బాబు గారు అడగమన్నారు కాబట్టి ఈయన అంత పెద్ద మనసు చేసుకుని వెళ్ళారా? ఈయన రాష్ట్రం కోసం జగన్ మీద వ్యతిరేకతతో వెళ్ళారా? అక్కడే ఒక విషయం మనకు కనబడేది ఏంటంటే, బాబుని పిలిచింది బీజేపీ, అమిత్ షా. రెండోసారి పిలిచేటప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. అవును, తర్వాత ఈయన కూడా వెళ్ళారు. అదే రెండోసారి పిలిచేటప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ముందు అసలు పిలవడానికి ఈయన కారణం అని అప్పుడే అన్నారు కదా. ఈయన ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. చెప్పిందా? చంద్రబాబు చెప్పాడా? వాళ్ళు చెప్పలేదులేండి. మరి ఆయన చెప్పుకుంటున్నాడు. అక్కడ ఏమర్థం అవుతుంది? ఎవరికి వాళ్ళు ఈయన్ని వాడుకున్నారు. తెలుగుదేశంకి బీజేపీ అవసరం ఉంది, తెలుగుదేశం బీజేపీకి సంకేతాలు పంపించింది. బీజేపీ సర్రా నీ ప్రపోజల్ ఏంటో పట్టురా అని చెప్పారు. ఈయన వెళ్ళాడు, చెప్పొచ్చాడు. చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక ఏం మాట్లాడట్లా. అప్పుడు మాట్లాడడానికి బాబు నీకు పరిచయమే కదా, ఒకసారి మాట్లాడరాయి అని అని చెప్పారు. వాళ్ళు పిలిచారా? ఎన్ని లేదు కదా. ఫైనల్గా ఏమైంది?
వాళ్ళు మాట్లాడారు. చివరికి రెండోసారి పిలిచేటటువంటి సందర్భంలో సార్ మీరు కూడా రండి అని చెప్పారు. అప్పుడు వెళ్ళారు. ఫైనల్గా అయితే కనుక ఈయన మధ్యవర్తిత్వం అయితే ముందే వాళ్ళు పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడండి అని చెప్తారు కదా, మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళు? ఆయన ఏంటంటే నేనే చేశాను అని ఆయన ఫీల్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంతో పొత్తు కావాలి, కానీ తను తగ్గి రావడానికి సిద్ధం లేదు. తెలుగుదేశానికి బీజేపీతో పొత్తు కావాలి, కానీ తను డిగ్రేడ్ అవుతున్నట్టు అనిపించకూడదు. కాబట్టి బయటికి వీళ్ళిద్దరూ ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి, పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి నిలే అన్నటువంటి కోణం. దాన్ని పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, నా వల్ల ఇదంతా అనుకుంటున్నాడు. వాళ్ళ అవసరాల రీత్యా నిన్ను వాడుకున్న, నీ పేరు వాడుకున్నారు, కనీసం వాళ్ళు బయట పెట్టట్లేదు. చూడు, వాళ్ళు ఎవరు మాట్లాడరు. వాళ్ళని తగ్గించుకోరు కదా, ఈయన తగ్గించుకున్నట్టు. జన సైనికులకు బూస్టా ఒక రకంగా ఈ మాటలు ఏమన్నా, మా నాయకుడు ఎంత చేశాడు, ఇప్పుడు మొత్తం పొత్తు నడిపిస్తుంది మా నాయకుడే, ఒప్పించింది మా నాయకుడే. జనసేనకు సంబంధించి ఎవరైతే ఎడ్యుకేటెడ్ వాళ్ళకేమో పవన్ కళ్యాణ్ సరే ఏదో అతను తిప్పల పడుతున్నాళ్ళని అని ఓటేసే వాళ్ళు వేస్తారు. నిజమైనటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఏంద్రా బాబు ఇది అనుకుంటారు. అదే సందర్భంలో యూత్కి వచ్చేటప్పటికి ఏం చేసినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. అంతకు మించి ఇందులో ఇప్పుడు చంద్రబాబు విషయంలో వాళ్ళు ఒకటి గర్వపడతారు. అసలు ఎక్కడుంది మన పార్టీ అనుకున్న స్టేజ్లో జైలుకి చంద్రబాబు వెళ్ళాక అసలు పార్టీ బతుకుతుందా అనుకునేటువంటి దశలో అంతా దారికి తేగలిగాడు, మావాడు మగాడు అనుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మావాడు కింగ్, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, వాళ్ళు ముగ్గురు కాదు 60 మంది కలిసి ఎదురొచ్చినా సరే నిలబడుతున్నాడు మావాడు మగాడు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఏమనుకోవాలి, మొత్తం మావాడే కలిపాడు అందరినీ, ఈ పొత్తుకు కలపడానికి మావాడే మెయిన్ అని తృప్తి పడాలి. అది లీడర్షిప్. మరొక అంశం, పిఠాపురం సంబంధించి ఆయన ఓపెన్ గా ప్రకటించారు. తిరుపతి అనుకున్నా లేదు భీమవరం అనుకున్నా అయిపోయింది. ఇప్పటికీ అంటే పిఠాపురం ఓకే, ఆయన ఇష్టం, బరిలో దిగొచ్చు, రేపు గెలవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్కి ఒక పార్టీ అధినేతకి ఒక సొంత నియోజకవర్గం అనేది లేకపోవడం, మన గాజువాక, భీమవరం, ఈ రోజు పిఠాపురం, ఒకవేళ రేపు పొద్దున్న ఏమైనా ఇంకో నియోజకవర్గం ఎంచుకుంటారేమో. అదే నారా లోకేష్ గారు చూస్తే గెలిచినా కూడా మంగళగిరిలోనే ఉన్నాడు ఆయన. అలాగా ఒక రకంగా ఈయనతో పోల్చుకుంటే ఆయన బెటర్ ఏమో. ఇది ఏ రకమైన డెసిషనో, లేదంటే ఇది కూడా పెద్దలు ఏమన్నా చెప్పి ఆయన్ని ఇటు పంపించారా? చెప్పారు కదా, పెద్దల సంప్రదింపులతోనే జరిగింది అది పిఠాపురం. ఆయన నిర్ణయించుకున్నది కదా. క్రిందటిసారి పిఠాపురం చేస్తే గెలుస్తావు, నువ్వు అనవసరంగా అటు వెళ్ళి భీమవరం గాజువాక అని చెప్పారు పెద్దలు. ఆ పెద్దలు చెప్పిన దాంతో ఈయన పిఠాపురం బెటర్ అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఏదో 90,000 ఏముంటాయట కదా కాపు ఓట్లు. కాపు ఓట్లు ఉంటాయి. అలాగనే అక్కడ కూడా బలమైన అభ్యర్థి ఉన్నాడు మరి వర్మ. ఆయన ఏమి ఇప్పుడేమి కామ్గా కూర్చొని అనట్లేదు కదా, ఇండిపెండెంట్ గా ఉంది కదా. వంగగీత గారు ఇక్కడ నుంచి వెళ్ళారు కాకినాడ నుంచి. అదే ముగ్గురు కాపులే అనుకుంటా. కాపులే. కాబట్టి కాపుల్లో ఏ కాపును నమ్ముతారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. లోకల్ కాపా, వైసీపీ కాపా, జనసేన కాపా. మళ్ళీ ఇక్కడ లోకల్ అంటారేమో. అది సహజంగా వర్మ వచ్చాడు కదా, వర్మ నిన్నట్టించి అదే కదా, బయట వాళ్ళు కాదు లోకల్ ఉండని ఇండిపెండెంట్ గా చేస్తారు. ఆయన ఇండిపెండెంట్ గా చేస్తే ఎవరు ఓట్లు డివైడ్ అవుతాయి అన్న దాని మీద విజయాభిజయ సరైన డెసిషన్ అనుకోవాలి. అంతే ఎంత టఫ్ పోటీ మధ్య తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టడం ఎందుకు? అదేదో ఆ భీమవరాన్ని పెట్టి అంజుబాబు గారిని మళ్ళీ మద్దతు ఇవ్వమంటే అయిపోయేది కదా. అంటే అంజుబాబు మద్దతు ఎందుకు ఇస్తాడు? ఆయన క్రిందసారే నువ్వు కొద్దిగా తగ్గితే గనక పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడంటేనే మాకేం పని ఆయన. అందుకని అంత సీన్ ఎవడి కోసం త్యాగం చేయడండి. ఈయన త్యాగం చేయడం కాదు, చేత కాకపోతే దానికి త్యాగం అని పేరు పెట్టుకుంటాం. అంటే ఒక ఫిక్స్డ్ కాన్స్టిట్యున్సీని ఎందుకు ఎంచుకోవట్లేదు? వచ్చింది మొన్న ఎన్నికల్లోనే కదా వచ్చింది. అంతకుముందు ఎప్పుడు 2 టర్మ్లు అయిపోయింది కదా. ఇప్పటికి పోటీ చేసింది ఒకసారే కదా. ఇప్పుడు ఇతనికి ధైర్యం ఉంది, లోకేష్ కి. తను ఎట్లయినా సరే గెలవాలని 5 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు అక్కడ. ఈయనకి అట్లా కష్టపడేటువంటి మనస్తత్వం లేదు నియోజకవర్గంలో, అందువల్ల లాస్ అయ్యాడు. అంటే ఒక నిలకడలేని ఆలోచనగా కనిపిస్తుంది. అది ఆయన ఆలోచనేనా నిజంగా? మీరు అసలు ఆయన పార్టీగానే ఆయనగా నడుపుతుంది చంద్రబాబు అయితే ఇంకా ఆయన దగ్గర నిలకడ ఆలోచన అంటే ఆయన నియోజకవర్గం వరకు ఆయన డెసిషన్ తీసుకోవాలి కదా. అరే ఎంపీ సీటు గురించి ఆయన చంద్రబాబు గారు చెప్పింది ఆలోచిస్తానంటే మొత్తం ఇప్పుడు అభ్యర్థులతో సహా చంద్రబాబు గారు సర్టిఫికెట్ ఇచ్చారు, ఈయన ఓకే చేశాడు అంతే. అక్కడ ఇంకేం లేదు సంప్రదింపు. ఈయన కూడా పొత్తు మీద ఒక అసంతృప్తితో ఉన్నట్టు అనిపించింది ఆ మాటలో. అంటే ఎంపీ అభ్యర్థిగా చేయమంటున్నారు కానీ నాకు అంత ఇష్టం లేదు అని చెప్పడం, ఆలోచిస్తారని చెప్పడం. అందులో అసంతృప్తి ఏం లేదు, బలవంతంగా నిలబడి ఇది కూడా ఆయన చెప్తున్నాడు, నేను చేస్తున్నానని పరోక్షంగా చెప్తున్నాడు అంతే. అంటే బలవంతంగా ఈయన ఏమన్నా ఎంపీ సీట్ వైపు తోస్తున్నారా అది చెప్తున్నాడు ఈయన. ఆ ముక్కను అనలేరు కదా. అనలేదు అంటే బేసిక్ గా ఇష్టం లేదంటే దాని అర్థం అదే కదా. ఒకటే అంటే ఆయన మెయిన్ ఏంటంటే చంద్రబాబు గారికి ఈయన్ని అక్కడికి పంపించేసి ఎంపీగా తన కొడుకు పోటీ లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఈయనకి అది అర్థమైంది, అలాగని బాబుని ఎదిరించలేడు. కాబట్టి నేను చెప్తాను,
అక్కడెక్కడ ఆవేశం లేదు, ఉమ్, అణిచి పడేస్తా అంటుంటారు అక్కడ లేదు. చూడండి, ఆ టైప్ లో లేదు. నేను అసలు డెసిషన్ ఒకటే, నాది రాష్ట్రమే, ఉమ్, నా ప్రాధాన్యత అది కాదు ఉమ్, అని తేల్చి చెప్పలేకపోతున్నాడు ఆయన. కాకపోతే జన సైనికుల దగ్గర వచ్చి మాత్రం ఆవేదన వెలిబుచ్చుకున్నారు, నాకు మనసులో ఎమ్మెల్యేగా దిగాలని. రైట్, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఎక్కడనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. పిఠాపురం నుంచి బరిలో దిగబోతున్నారు. గెలుపోవటంలు అనేది అక్కడ ప్రజలు డిసైడ్ చేయాలి. కాకపోతే ఇంకా అభ్యర్థుల లిస్ట్ కూడా ఫైనల్ చేయలేదు. మరి కాసేపట్లో ఇవాళ రోజు రేపులో ఏమైనా బయటకు వస్తుందేమో. ఆ తర్వాత ఎలా ఉంటాయి నిర్ణయాలు, ఎవరెవరికి అవకాశాలు వస్తాయి, అందులో జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చూద్దాం.